నాదప్రియ దా నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ రచన, సంగీతం గానం శేషగిరీశం. ఇది వసంత గానం. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. ఇది జీవనవని విరిసిన ఆమని నవనందనం. ఇది వినీల హృదయాంబరం చుంబిత చంద్రోదయం. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. నిదురించిన శిశిర వీధి ఉదయించిన మధుమాసం.
బాగా పాడామమ్మా. థ్యాంక్ యూ సార్. పాట అనేది ఒక 3 నిమిషాల ఎఫైర్. మొదలు పెడితే ఆకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వినేటప్పుడు ఆ శ్రోతకి ఒక రసానుభూతిని కలిగిస్తూ కళ్ళ ముందు ఒక దృశ్యాన్ని ప్రజెంట్ చేయగలిగితే ఆ పదచిత్రం చాలా గొప్పగా ఉంటుంది. సో అలాంటి ఒక పదచిత్రం నాకు ఇందులో ఇది వినీల హృదయాంబర చుంబిత చంద్రోదయం, ఆకాశాన్ని ముద్దు పెట్టినటువంటి చంద్రోదయం, ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్న చంద్రుడు ఒక పిక్చర్ మన కళ్ళ ముందుకు వస్తుంది. సో ఇలాంటి వాటిలోనే ఆ మెరుపులు కొన్ని, పాట ఎంత గొప్పగా ఉన్నా, శిల్పం ఎంత గొప్పగా ఉన్నా, ఇలాంటి చమక్కులు లేని పాటలో ఏదో ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ లైన్ నాకు ముఖ్యంగా చాలా బాగా నచ్చిన విషయం. తర్వాత ఇది వసంతగానం మొదటి లైన్లోనే మది కుసుమ పరాగం, ఆ పరాగం యొక్క ఫ్రాగ్రెన్స్ అది దాన్ని ఫస్ట్ లైన్లో ప్రజెంట్ చేశారు. గొప్పగా ఉన్న పాట, మంచి పాట ఎంచుకున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాదప్రియ గానప్రియ మాత్రమే కాదు, నువ్వు అక్షరప్రియవు కూడా, ఎందుకంటే నీ ఉచ్చారణ కూడా అంత బాగా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. నాకు అర్థమైందిలే, ఇది ఇందులో రాసినవాడు నెల్లూరు వాడు, సంగీతం చేసినవాడు నెల్లూరు వాడు, నువ్వు నెల్లూరు అమ్మాయివి, అందుకని కొంచెం ఎక్కువగా మనసు పెట్టి పాడినట్టు కనపడుతుంది పాడుతున్నప్పుడు, ఎక్స్ప్రెషన్ అవన్నీ చూస్తుంటే. వీళ్ళందరూ కూడా మా మిత్రులు, మేమందరం ఒక అసోసియేషన్లో మేమందరం కలిసి ఒక సభ్యత్వం ఉంది. మా మిత్రుడు పేరుతో, పరమపదించిన ఒక మిత్రుడు పేరుతో ఉండేటటువంటి ఒక సంస్థ. వెన్నెలకంటి ఈ సినిమాకి రాకముందర నుంచి నాకు మిత్రుడు, బాగా జూనియర్ అనుకోండి వేషం. శేషగిరీశం గాయకుడు సహా పాడారు. దీంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాకుండా ఈ పాటకు ఇంకా సుగంధాన్ని అద్దడం కోసమని మా పిల్లలందరికీ మెంటార్గా ఉన్నటువంటి బివి శ్రీనివాస్ గారు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కంపోజ్ చేశారన్నమాట. ఫస్ట్ ఆలా పాడు ఒకసారి. చాలు. వార్మప్ కానప్పుడు పాడడానికి ఏమవుతుందంటే, ఎవరికైనా అవుతుంది అది, మొదలు పెట్టగానే ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది గాత్రంలో. నువ్వు మొట్టమొదటి స్టార్ట్ చేసిన ఇది వసంతగానం ఇది నుంచే మొదలైంది. ఇప్పుడు నువ్వు పూర్తి పాట పాడి వామప్ అయిపోయి కాబట్టి ఫస్ట్ క్లాస్గా వచ్చింది. తర్వాత కుసుమ పరాగం ఎలా పాడుతున్నావు? మది కుసుమ పరాగం, మది కుసుమ పరాగం, కుసుమ పరాగం మా దాని అది క్లారిటీ ఏమిటో తెలియట్లేదు నాకు. ఎందుకంటే నీకు నాకే లో ఇది బాగా. నీకు మది కుసుమ పరాగం అది మాత్రం అన్న ఒకసారి. మది కుసుమ పరాగం, తక్కువ నోట్ అని తెలుసు అది. మది కుసుమ పరాగం. లోవర్ నోట్సే కష్టం, పైన గట్టిగా ఇచ్చే వచ్చేస్తుంది. ఫస్ట్ చరణంలో మన కోసం మీద ఒక సంగతి అన్నావు. ఏంటి ఆ సంగతి తల్లి? మన కోసం. ఇలా రాలేదని నీకు తెలుసు. మన కోసం ఇంత పర్ఫెక్ట్గా రాలేదు. ఆ 3 చిన్న చిన్నవి పక్కన పెడితే అద్భుతంగా పాటను అనుభవిస్తూ రసస్ఫోరకంగా పాడావు. థ్యాంక్ యూ సార్. జేజేలు. ధన్యవాదాలు.